ఈ రోజున అంటే 22/3/25 ఉదయం 8 గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో ట్రైనింగ్ అవుతున్న డిఎస్పీ చైతన్య గారు, ట్రైనీ డిఎస్పీ, అలాగే రమేష్ ఎస్ఐ గారు మరియు ఏఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వీళ్ళంతా కలిసి ఇక్కడ ఏపీఆర్ స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో ఏపీ 31 TF 389 నెంబర్ గల ఆటో కేడీపేట వైపు నుంచి నర్సీపట్నం వైపు తాళపాలెం వెళ్ళడానికి గాను అటువైపు వెళ్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. దాంట్లో ఒక మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తుల్లో 3 మన టీం అప్రిహెండ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులు ఆటో నుంచి పారిపోయారు. అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రిహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే 50 ప్యాకెట్లతో గాంజా ఆటో వెనకాల లోడ్ చేసి 4 PVC బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి, లోకల్ వ్యక్తి, వీళ్ళు పారిపోయారు. మనకి దొరికిన వాళ్ళు మర్జి గాంధీ అని చెప్పేసి ఈయనది తాజంగి గ్రామం, కోరుకొండ మండలం, చింతపల్లి అండి. అలాగే వంతల రవిబాబు, హరిబాబు, సన్నా భాస్కర్రావు 20 సంవత్సరాలు, ఈయన కూడా కోరుకొండే. అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉన్న ఒక రౌడీ షీటర్ గుడాల పార్థకీర్తి ఎలియాస్ పార్దు, 27 years, SC కాలనీ నర్సీపట్నం. వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. మన టీం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి A1 ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అబ్స్టాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు మర్జి గాంధీ, వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి, మేము ఇంతకుముందు కూడా గాంజా వ్యాపారం చేశాము, మేము దీన్ని ఎస్కార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము, దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి, షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు 2 కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి. దొరికేటప్పుడు ఈ 3 మేము అరెస్ట్ చేయడం జరిగింది. మర్జి గాంధీ, వంటల హరిబాబు, గుడాల పార్థకీర్తి. మిగిలిన 2 ఎవరైతే ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని, ప్లస్ ఇంకా లోకల్ రౌడీ షీటర్ ఒకరు ఉన్నారు, ఆయన్ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఈ ఆటోని, అలాగే వారి దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్ని, ఈ 100 కేజీల గాంజాయిని సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి. ఈ ఇష్యూలో ఎవరైతే వర్క్ చేశారో ఆఫీసర్స్ అందరికీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా IPS గారు అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా పెట్టమని చెప్పారు. అట్లాగే ఈ NDPS సంబంధించి ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద, వాటి మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఈ గంజాయి వ్యాపారం వల్లే ఈ ఆస్తులు సంపాదించారు అని కానీ ప్రూవ్ అయ్యేలాగుంటే ఆ ఎసెట్స్ కూడా సీజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.